సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంటెద్దు నరసింహారెడ్డి ఆదేశాల మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ హుజూర్ నగర్ అడ్డా రోడ్డులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గంలోని గరిడేపల్లి మఠంపల్లి మండలాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు నిర్వహించారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొప్పుల సైదిరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీలో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందనే ఆలోచనతో జగదీష్ రెడ్డిని కట్టడి చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కుటిల బుద్ధిని బయటపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలు ఏమిటో వివరించలేక ప్రశ్నించే వారిని సస్పెండ్ చేయటం అప్రజాస్వామికం అని అన్నారు. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయకుండానే దళితులపై అనుచిత వ్యాఖ్యలు అంటూ కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తుందని అన్నారు. సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ దళిత మహిళా చైర్మన్ ని దింపే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ అధికారంలో లేకున్నా కానీ దళిత మహిళా చైర్మన్ పదవిని కాపాడిన ఘనత కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, ఆ విషయం సభలో ప్రశ్నిస్తే ప్రజలందరికీ తెలుస్తుందని, భయంతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంకో పక్క ఆటో కార్మికులు మొత్తం కూడా పిట్టల్లో రాలిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి గౌరవ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ మాట్లాడిన సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు శాసనసభ స్పీకర్ ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చేటువంటి రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, మహాలక్ష్మి పథకం కానీ, తర్వాత ఆటో కార్మికులకు ఇస్తున్న 12,000 రూపాయలు కావచ్చు, అదేవిధంగా ఉపాధి కార్మికులకు ఇస్తున్నటువంటి 12,000 కావచ్చు, ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా గవర్నర్ చేత అబద్ధాలు మాట్లాడించిండ్రు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు, ఇది శాసనసభను తప్పుదో పట్టించే విధంగా ఉందని మాట్లాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ మంత్రులు కల్పించుకొని కావాలని మా ఉపన్యాసానికి అడ్డు తగులుతూ చేస్తున్న సందర్భంలో మాజీ మంత్రి వర్యులు స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళకి సభ సహజంగా తాగాలంటే, మా వయసు చెప్పాలంటే వాళ్ళని కంట్రోల్ చేయమనే సందర్భం లోపల వారు చాలా రూఢిగా మాట్లాడే సందర్భం లోపల దానికి ఇదిగా గౌరవ స్పీకర్ గారు సభలో సభ్యులుగా మాకు కూడా మాట్లాడే అధికారం ఉంటుంది, మీరు సభను కంట్రోల్ చేయని సందర్భం లోపల దాన్ని వేరేగా చేసి దాన్ని ఒక స్పీకర్ దళితుడు కాబట్టి దళితుని అవమానించారని చెప్పి చిత్రీకరించి ఇవాళ ఆ యొక్క స్పీకర్ స్థానాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలా. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట మున్సిపాలిటీలో సోదరి అన్నపూర్ణ, ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మున్సిపాలిటీ ఆయన జనస్థానానికి కేటాయించబడ్డప్పుడు కూడా అక్కడ దళిత వర్గ స్త్రీకి కేటాయించి ఇవాళ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా మీరు మధ్య అవిశ్వాసం తీర్మానం పెట్టి తొలగించాలన్నా కానీ 5 సంవత్సరాలు ఆయన పరిపాలించే విధంగా ఆడ పూర్తిగా మీ యొక్క కుట్రను తిప్పికొట్టి గౌరవ మంత్రి వర్యులు, మాజీ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారు ఆ రోజు చేసుకోవడం జరిగింది. ఇవాళ కావాలని చెప్పేసి ఆమె ఇలా ఈ సెషన్ అయిపోయిన వరకు కూడా మొత్తం కూడా సస్పెన్షన్ విధించారు. ఇది చాలా అప్రజాస్వామికం. ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థను కూలి చేసే విధంగా ఉన్నది. అంటే శాసనసభలో సభ్యుడు మీరు ఇచ్చిన హామీల మీద ప్రశ్నించడానికి ఇలా ఇష్టపడినటువంటి మీరు ఈ రోజు ఈ రకమైన అప్రజాస్వామికంగా వివరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇలా శాసనసభ నుంచి జగదీష్ రెడ్డి గారు సస్పెండ్ చేసి ఉండవచ్చు, కానీ ప్రజల గుండె నుంచి తెలంగాణ సమాజం నుంచి ఆయన సస్పెండ్ చేయలేరు. యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా మీ కుట్రను గమనిస్తా ఉన్నది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సమాజం కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. అది గ్రహించే మీరు ఇవాళ స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టుకోవడానికి కూడా ముందు రాయడం పరిస్థితి మీరు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము తెలంగాణ సమాజం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ డిమాండ్ చేస్తా ఉంది. గౌరవ మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి మీద
వేసిన సస్పెన్షన్ వేటిని వెంటనే ఎత్తివేయాలి, వాళ్ళని సభకు రానివ్వాలి, ప్రజల పక్షాన మాట్లాడాలని చెప్పేసి కూడా హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఎందుకంటే ఎప్పుడైనా సరే గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు అయితే చేశారో వాటినే గవర్నర్ గారితో ప్రసంగంలో చదివించే వాళ్ళు. హాస్యాస్పదం ఏంటంటే ఏ పథకాలు అమలు చేయకుండా గవర్నర్ గారితో అన్ని పథకాలు చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చదివించడాన్ని అంత తెలంగాణ సమాజం మొత్తం విస్తృతిపోయింది. అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు కూడా దాన్ని ప్రశ్నించారు. ఏ పథకాలు అమలు చేయకుండా అమలు చేసినట్టు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించగా ఈ యొక్క తెలంగాణ ప్రజలందరూ కలిసి ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీనే అసెంబ్లీలోకి పంపలేదు, టీఆర్ఎస్ వాళ్ళని కూడా పంపారు. వీళ్ళు మాట్లాడిందని ఈ సభ మొత్తం అందరిది ఒక కాంగ్రెస్ కాదని ప్రశ్నించినందుకు సస్పెన్షన్ వేటు వేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకు సస్పెన్షన్ వేటు వేశారు, ఎందుకు వేయించారో తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారు కనుక లోపల ఉంటే సమాధానం చెప్పడానికి అధికార పార్టీ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. దాన్ని దాటివేయాలి అంటే, వీళ్ళని ఎదుర్కోవాలి అంటే ఏదో ఒక తీరుగా సస్పెన్షన్. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.